ఇచ్చే ఆ 2 చుక్కల తీర్థం, ఆ గుప్పెడు ప్రసాదం మీ శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తాయో మీకు తెలుసా? అది కేవలం దేవుడి ఆశీర్వాదం మాత్రమే కాదు, మన పూర్వీకులు భక్తి రూపంలో మనకు అందించిన ఒక అద్భుతమైన హెల్త్ సప్లిమెంట్. ఆ తీర్థం తలకు రాసుకోకూడదని ఎందుకు అంటారు? ఆ ప్రసాదం మన శరీరానికి ఇచ్చే శక్తి ఏంటి? భక్తి వెనుక దాగున్న ఆ సైన్స్ రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట ఆ తీర్థం గురించి మాట్లాడుకుందాం. తీర్థాన్ని సాధారణంగా రాగి లేదా వెండి పాత్రల్లో ఉంచుతారు. రాగి పాత్రలో నీరు ఉండడం వల్ల అందులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెరుగుతాయి. ఆ నీటిలో తులసి దళాలు, పచ్చకర్పూరం, ఏలకులు, లవంగాలు కలుపుతారు. ఇవన్నీ కేవలం సువాసన కోసం కాదు, ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా తీర్థాన్ని తలకు రాసుకోకూడదు, కేవలం నోటి ద్వారానే స్వీకరించాలి. ఎందుకంటే అందులోని ఔషధ గుణాలు మన శరీరంలోని నరాలకు చేరి చైతన్యాన్ని ఇవ్వాలి. తలకు రాసుకోవడం వల్ల ఆ ఔషధ శక్తి వృధా అవుతుంది. అందుకే తీర్థం అంటే భగవంతుని చరణామృతం మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన నేచురల్ టానిక్. ఇక ప్రసాదం విషయానికి వస్తే, దేవాలయాల్లో ఇచ్చే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి వంటివి మన శరీరానికి అవసరమైన ఎనర్జీ బూస్టర్స్. నెయ్యి, బెల్లం, మిరియాలు, ఆవాలు, ఇంగువ వంటి సహజమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల మనకు తక్షణ శక్తి లభిస్తుంది. పాతకాలంలో దూర ప్రాంతాల నుండి నడిచి వచ్చే భక్తులకు ఈ ప్రసాదాలే గ్లూకోజ్లా పనిచేసేవి. శుద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మన మనసులో ఒక సాత్విక భావం ఏర్పడుతుంది. భౌతికంగా ఆరోగ్యాన్ని, మానసికంగా ప్రశాంతతను ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియే ఈ ప్రసాద వితరణ. అందుకే ప్రసాదాన్ని విస్మరించడం అంటే మనకు లభించే సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని వదులుకోవడమే. మన సంస్కృతిలో దైవ దర్శనం అంటే కేవలం మొక్కులు తీర్చుకోవడం కాదు, ప్రకృతి సిద్ధమైన ఔషధాలను ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా. ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించండి, అది మీ శరీరానికి రక్షణ కవచం. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మీ హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. హంసవాహిని.